తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. బలి. నట్టనడి ఎండాకాలం. పడమటి సాంబరం ఆ చెవిలోంచి ఈ చెవిలోకి దూసుకుపోతోంది. ఒళ్లంతా ఉడికిపోతోంది. నేలంతా ఉడికిపోతోంది. చెట్ల మీద పక్షులు నీడ దొరక్క సెగలు పగులైపోతున్నాయి. ఎండ అట్లా మండిపోతుంటే ఊరంతా కొలిమిలా తయారైంది. ఊరి 2 భాగాలుగా చీలిపోయింది. పల్లపీది తెలగాలు, మెట్టపీది గొల్లలు, సాలెపేట, చాకలిపేట, కోమట్లు, బ్రాహ్మణ్యం అంతా 2 వర్గాలుగా విడిపోయి పళ్ళు కొరుకుతున్నారు. హుంకరించి పిడికిలు బిగిస్తున్నారు. మధ్యస్థంగా ఉన్నవాళ్లు ఎటూ చెప్పలేక నలిగిపోతున్నారు. ఈ 2 వర్గాలకి ఒక పక్క సూరయ్య నాయకుడైతే మరో పక్క శేషయ్య అధిపతి. సూరయ్య 6 అడుగుల మనిషి, 100 ఎకరాల పొలం, 10 మంది పాలేళ్లు, 4 రకాల వ్యవసాయం, దేవుడి అంత ఇల్లు, మంది మార్బలమును. శేషయ్య కూడా అంత ఆస్తిపరుడే, అంతమంది మార్బలం కలవాడే. కనుకనే 2 ఏనుగులు ఢీకొన్నాయి. అంకమ్మ జాతర జోరుగా సాగుతోంది. ఆ రోజు బోనాలు, వీరణాలు, కొమ్ముబూరలు, పంబలోళ్లు మాతంగి అడుగులకి అనువుగా మోగుతున్నాయి. పెద్దగొల్ల ఖళేజోగా అని అరవగానే డప్పులు దిక్కులు పగిలేటట్లు మోగుతున్నాయి. సూరయ్య తెల్లటి ధోవతి కట్టుకున్నాడు. వలబనీనిపైన గ్లాస్కోలాల్చి వేశాడు. అత్తాకోడలంచి ఉత్తరయ్య మెడకిరిపక్కలా వేశాడు. పాలేళ్లు, స్నేహితులు, బంధువులతో మీసం మెలేస్తూ బలిమేకతో టీవీగా పందిళ్ల వైపు నడిచాడు. మొత్తమంతా 50 మంది పరివారంతో సూరయ్య గుడి దగ్గరికొచ్చాడు. అటు చూస్తే ఆశ్చర్యం వేసింది. అటుపక్క శేషయ్య 100 మంది జనంతో సిద్ధంగా ఉన్నాడు. హుందాగా నుంచుని మీసం మెలేస్తున్నాడు శేషయ్య. అతను తెల్లటి ధోవతి కట్టి అత్తాకోడలంచి ఉత్తరీయం వేశాడు. సూరయ్య, శేషయ్య ఒకళ్ళనొకళ్ళు కొరకొరా చూసుకున్నారు. పళ్ళు పటపటా కొరుక్కున్నారు. జనం 2 పెద్దల్ని, వాళ్ల ముఠాల్ని చూసి ఏం గొడవ జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. సూరయ్య పంబలవాణ్ణి పిలిచి, ఏందిరా ఆలస్యం, మొదలెట్టండి బోనాలు, మన మేకదుగో అన్నాడు. పాలెగాడు బంతిపూల దండ వేసిన మేకను తీసుకొచ్చి పోతురాజు బండ దగ్గర నుంచోపెట్టాడు. పంబలవాడు కొంగాల కత్తి తీసుకుని భయంగా వచ్చి నుంచున్నాడు. ఆగు అని పెద్దగా అరిచాడు శేషయ్య. అంతా నిశ్శబ్దమైపోయింది. ఈ ఏడు జాతరకి డబ్బిచ్చింది నేను, ముందు నా పోతు తెగిన తర్వాతే మిగతా బోనాలు, ఏదిరా మన పోతు అన్నాడు శేషయ్య. శేషయ్య పోతుని ముందుకు తీసుకొచ్చారు. సూరయ్యకి నెత్తురు ఉడికిపోతోంది. తను ఊరికి ఇంతకాలం పెద్ద రైతుగా ఉన్నాడు. తన వేట తెగిన తర్వాతే మిగతా బోనాలు. ఈనాడు తనకింత తలవంపులా? సూరయ్యకి నెత్తురు కళ్లల్లోకొచ్చింది. ఒరేయ్, ఇన్నాళ్ళ బట్టి జాతర జరుగుతుంది, ఎన్నడన్నా మా వేట ముందు ఇంకోటి నరికారంట్రా? చూస్తావేరా నా యాల, ముందు నా మేకన్ నరుకు అన్నాడు గర్జిస్తూ. మేకపిల్ల జాలిగా మే అని అరుస్తూ దిక్కులు చూస్తోంది. శేషయ్య ముందుకొచ్చి, అమ్మోరికి జాతర లేకపోతే యాడికి పోయినారా ఈ పెద్దలు? నేను డబ్బిచ్చి నడిపిస్తున్నాన్రా ఈ జాతర. ఈ జాతర నాది, ముందు నా పోతు తెగాల్సిందే, లేకపోతే నెత్తురు కళ్ళ చూస్తా నిప్పులు కురిపించాడు శేషయ్య. పంబలవాడు ఏడుస్తూ, ఏడ్సేతును అంటూ దండం పెట్టాడు. ముందు మాది, జనం కేకలు. ముందు మాదే, ఇటు నుంచి అరుపులు. కర్రలు పైకి లేచాయి. జనం వెరగదొక్కుంటున్నారు. ఇంకో క్షణం ఆగితే తలకాయలు పేలిపోయేవే. ఆగండంటూ ముసలి పెద్దలు 2 ముఠాల మధ్యకి వచ్చారు. ఈ జాతర జరగాలంటారా వద్దా అని అడిగారు సూరయ్యని. జరగాల్సిందే అన్నాడు సూరయ్య. అదే ప్రశ్న శేషయ్యని వేస్తే నేను డబ్బిచ్చాను గదా అన్నాడు. ఇద్దరికీ ఓ పద్ధతిని రాజీ ఏర్పాటు చేశారు. ఇంకో పంబలవాణ్ణి పిలిచి మరో కొంగాల కత్తి తెప్పించారు. 2 పోతుల్ని పోతురాజు బండ దగ్గర పక్కపక్కన నుంచోబెట్టారు. 1, 2, 3 అనేసరికి 2 పోతుల్ని ఒకేసారి బలిచ్చారు. జాతరైతే సాగిపోయింది గాని సూరయ్యకి, శేషయ్యకి ఇద్దరికీ తృప్తి లేదు. వాడు నాకు దీటా, ఆ పుండాకోరుతో నేను సమానమా అని కుతకుత ఉడికిపోయారు. జాతరైన 4వ రోజున శేషయ్య పొలంలో కుప్పలు తగలబడ్డాయి. అది జరిగిన వారం రోజుల్లో సూరయ్య అరకా ఎద్దులు మాయమయ్యాయి. అది జరిగిన ఓ 4 రోజులకి సూరయ్య పాలెగాడీలు తగలబడింది. ఆ తర్వాత శేషయ్య ముఠా వాళ్ల ఇళ్లలో దొంగలు పడ్డారు. నిప్పు రాజుకుంది, బాగా రాజుకుంది. మంటల్లేచాయి. సూరయ్య పొలంలో పనిచేసే కూలీలు శేషయ్య పొలంలో పనిచేయరు. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అలాంటి సమయాన శేషయ్య జనం డొంకలో సూరయ్య బండిని అడ్డగించి జొన్నల బస్తాలు దింపించారు. నిమిషాల్లో వార్త ఊళ్ళోకి పాకింది. సూరయ్య జనం కర్రలు బరిసెలు తీసుకుని డొంకలోకి పరుగునొచ్చారు. ఇది తెలిసి శేషయ్య ముఠా కూడా డొంకలోకి పరిగెత్తారు. దొమ్మి జరిగింది. తలలు పగిలాయి, కాళ్లు విరిగాయి, నెత్తురు చిందింది. అంతలో 2 పక్కల నుంచి ఆపండి అని కేకలు. కొట్లాట ఆగిపోయింది. జరగాల్సిన దురంతం జరిగిపోయింది. సూరయ్య అల్లుడు తల పగిలిపోయింది. శేషయ్య కొడుకు మెడ నరికివేయబడింది.
శేషయ్య కొడుకు శరీరం మీద పడి భోరున ఏడుస్తున్నాడు. సూరయ్య అల్లుడి శరీరాన్ని కావలించుకుని కన్నకూతురి దుస్థితిని తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. 2 శవాలు ఒకేసారి శ్మశానానికి ఆ తర్వాత తీసుకొచ్చారు. ఒకేసారి దహనం చేశారు. సూరయ్య, శేషయ్య మల్లయ్య రేవులో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. ఆ చూపుల్లో కసిలేదు, పగలేదు. పగబట్టడానికి, సాధించడానికి వాళ్ళకిక శక్తి లేదు. బతుకులో బహు విలువైంది ఇద్దరూ పోగొట్టుకున్నారు. ఇద్దరూ మల్లయ్య గుళ్ళోకి నడిచారు. ఎవరూ గంట కొట్టలేదు. దేవుడికి దండం పెట్టుకుని సూరయ్య శేషయ్య వైపు తిరిగి, ఏరా అంకమ్మ తల్లికి బలి సరిపోయిందా అన్నాడు. శేషయ్య పొంగి వస్తున్న దుఃఖంతో సమాధానం చెప్పలేక సూరయ్యని కౌగిలించుకుని భోరుమన్నాడు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.